కంపేరింగ్ తరచుగా మనం వినే పదం, తరచుగా మనం మోసే పదం. కంపేరింగ్ అనే ఎమోషన్స్ తో ప్రతిరోజు ట్రావెల్ చేస్తాం మనం. ఎవరైనా పాట పాడుతుంటే అరే అతనిలా నేను పాడలేకపోతున్నానే, ఎవరైనా క్రికెట్ ఆడుతుంటే అతనిలా నేను ఆడలేకపోతున్నానే, లేదా నాకంటే ఆమెనే బాగుంది, ఆమె డ్రెస్ కంటే నా డ్రెస్సే బాగుంది, అతనికంటే నేనే బాగా డ్యాన్స్ చేస్తాను, నా బైక్ అంటే అతని బైకే బాగుంది. ఇలా ప్రతిరోజు ప్రతి విషయంలో ఏదో రకంగా కమ్సే కమ్ రోజుకు 2-3 సార్లైనా మనం ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేస్తుంటాం. కానీ కంపేరింగ్ అనే అలవాటు ఎంత ప్రమాదకరమో తెలుసా? కంపేరింగ్ అనేది మనకు తెలియకుండానే మన ఎమోషన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు అతని క్వాలిటీస్ కంటే మన క్వాలిటీస్ బాగున్నాయి అనుకో, మనకు తెలియకుండానే మనలో అహం పెరుగుతుంది. అదే ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేసుకునేటప్పుడు మన క్వాలిటీస్ కంటే వాళ్ళ క్వాలిటీస్ బాగున్నాయి అనుకో, మనకు తెలియకుండానే మనం నర్వస్ గా ఫీల్ అవుతాం, మన కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది, మనకు తెలియకుండానే మనలో బలహీనత ఏర్పడుతుంది. సో కంపేర్ అనే అలవాటుని ఇప్పటికిప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేయండి. వన్స్ ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం ఎప్పుడైతే మీరు మానేస్తారో మరుసటి క్షణం నుంచే మీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనిషికి చాలా హాయిగా అనిపిస్తుంది. కంపేరింగ్ అనేది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. ఎప్పుడైతే కంపేరింగ్ మన మైండ్ నుంచి పోతుందో మనమేంటో మనకు తెలుస్తుంది, మన కాన్ఫిడెంట్ ఏంటో మనకు తెలుస్తుంది, మన ఒరిజినాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది, మనం ఏం చేయగలుగుతాం, అసలు మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మన ఫ్లేవర్ ఏంటి. వన్స్ కంపేరింగ్ ని మనం అవాయిడ్ చేస్తే మనల్ని మనం ఇష్టపడడం స్టార్ట్ చేస్తాం, మనతో మనం ట్రావెల్ చేస్తాం, మనతో మనం హ్యాపీగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. సో దయచేసి కంపేర్ చేయడం ఆపేయండి, ప్రశాంతంగా ఉండండి. మీకు మీరే సాటి, మీకు మించి ఈ ప్రపంచంలో ఎవ్వరు అందంగా లేరు, మిమ్మల్ని మించి ఈ ప్రపంచంలో మనసున్న మహారాజులు లేరు, మిమ్మల్ని మించి ఈ ప్రపంచంలో గుణవంతులు లేరు. అలా ఫీల్ అయితే మనల్ని మనం ప్రేమించగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం. మనల్ని మనం ప్రేమించలేనప్పుడు, ఇంకొకరితో కంపేర్ చేసి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని మనం ఇష్టపడడం అవాయిడ్ చేస్తాం. సో కంపేరింగ్ అనేది అతిపెద్ద భూతం. అది మనకు తెలియకుండానే మనలో ఆవాహించి మనల్ని ఒక రకంగా అది రిడ్యూసింగ్ చేస్తూ మనసుకు షార్ట్ ఫీల్ ఇస్తుంటుంది. సో కంపేర్ చేయడం అనేది ఆపేయండి. మనకు తెలియకుండానే కొన్ని సార్లు కంపేర్ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడైతే మన మైండ్ లో యాక్టివేట్ అవుతుందో ఇన్స్టెంట్లీ దాన్ని మనం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్లీ స్లోలీ దాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం, పూర్తిగా మనలో నుంచి తీసేయగలుగుతాం, మళ్ళీ మైండ్ లో ఆ థాట్స్ రాకుండా చేయగలుగుతాం. సో ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని మించిన గుణవంతులు, మిమ్మల్ని మించిన అందగాళ్ళు, మిమ్మల్ని మించిన మనసున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.